శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా. నిన్నటి వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మేము సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరుపుకున్నాం, ఏ టెంపుల్కి వెళ్ళాం అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి మీరు కూడా. మేమైతే షాద్నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ అయితే అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉంటుంది. టెంపుల్కి అయితే నేను, అమ్మ, చెల్లి అందరం కలిసి అయితే వచ్చేసాం. చూడండి, ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. గడపనైతే మొక్క వేసి లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ లోపల అయితే పచ్చని వాతావరణంలో మొత్తం కూడా అరటి చెట్లతో నిండి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం. ఇక్కడైతే చూడండి, మన సీతారాములు అయితే ఎంత బాగా కనిపిస్తున్నా, ఎంత అందంగా. మేము వెళ్ళేసరికి తలంబ్రాలు అయితే పోస్తున్నారు. మేము రెడీ అయ్యి పిల్లలని మెయింటైన్ చేస్తూ వెళ్ళేసరికి అయితే ఇంత లేట్ అయితే అయిపోయింది. మేమైతే చాలా త్వరగానే బయలుదేరదాం అనుకున్నాం, కానీ అయ్యింది అనుకున్నట్టుగా జరగదు కదా. మేము వెళ్ళేసరికి గుడి మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. కాళ్ళు పెట్టే ప్లేస్ కూడా లేదు. అలాగే వీడియో అయితే తీసాను, అందుకని స్క్రీన్లో వీడియో తీసేసి అప్లోడ్ చేస్తున్నాను. తలంబ్రాలు పోసిన తరువాత ఇక్కడైతే సీతారాములకు దండలు అయితే మారుస్తున్నారు ఈ విధంగా. తర్వాత మేమైతే గర్భగుడిలోకి వెళ్దాం అనేసి అనుకున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుందాం అనేసి ఇక్కడైతే లోపలికి ఎంట్రీగా అవ్వగానే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఈ విధంగా గజస్తంభం అయితే కనిపిస్తుంది. లోపల వెళ్ళగానే గజస్తంభాన్ని కూడా మొక్కేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. లైన్ చూడండి ఎంతగా ఉందో. మా కిట్టు అయితే అందరికీ హాయ్ చెప్పేస్తున్నాడు. ఈ విధంగా లైన్లో నిలబడి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని, అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని హారతిని అయితే తీసుకున్నాం. అలాగే అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా జరిగితే అక్కడికి వెళ్ళిపోయాం. చూడండి, ఎంట్రీలో ఏ విధంగా ఉందో. ఆంజనేయ స్వామి, గరుడ దేవుడు అయితే ఎంత బాగా కనిపిస్తుందో కదా. నైట్లో ఈ స్వామిజీ ప్రవచనాలు వినటానికి అయితే వెళ్ళిపోయాం. ఆక్కోవడానికి సంగుడు గొంతులు సరిపోవని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమవసరం? ఇప్పుడు వేరే దేశాలు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. మిగిలిందేంది? కన్నీటి శోభ. తినడానికి తిండి లేదు, ఆర్థిక నష్టం, జన నష్టం, ప్రాంత నష్టం. ఏమొస్తుంది? చంపుకుంటే ఏమొస్తుంది? బాంబులు వేసుకుంటే ఏమొస్తుంది? ఇంకొక సత్యం బాగా గుర్తు పెట్టుకోండి. ఈ బాజారు వేదికగా చెప్తున్నాను, కయ్యానికి కాలు తూవిన వాడు ఎవడు కూడా గెలవలేని చరిత్రలో. అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాం. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.